థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షేక్ ఇమాంబే. సో మేము మఠంపల్లి నుంచి, సూర్యాపేట జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ముందు ఇలా మాట్లాడే ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు. ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నా పేరెంట్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా గురువు గారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో నేను బిఫోర్ సేఫ్ షాప్ నా స్టడీ వచ్చి 10th కంప్లీట్ అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేశారు. సో మా ముస్లింలో ముందుగా చేసుకుంటారు పెళ్లి లేడీస్కి. సో అలా చేశారు. బట్ మా సార్కి కొంచెం హోప్ ఉంది, ఈ అమ్మాయి దగ్గర కొంచెం టాలెంట్ ఉంది, చదివిద్దామనే హోప్ ఉంది. సో ఓపెన్ డిగ్రీ చేయించారు. విద్వాన్ భూషణ్ మాధ్యమ హిందీ పీజీ కూడా కంప్లీట్ చేశాము. సో ఆ సిచ్యువేషన్లో నేను టీచింగ్గా చేయాలనే ఆలోచన వచ్చింది. సో ఎవరైతే నాకు ఈ బిజినెస్ అవకాశాన్ని ఇచ్చారో, సో ఆ స్కూల్లోనే టీచర్గా వర్క్ చేశాను, గ్రేట్ జోసఫ్ సార్. అండ్ అదేవిధంగా ఆ సార్ అండ్ జోస్ఫినా మేడం ద్వారానే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో మేడం ద్వారానే. సో మీరు ఒకటి నమ్మరు, బిజినెస్ అందరికి ఒకేసారి రాలేదు. చాలా సార్లు మన దగ్గరకు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు అన్ని రకాలుగా. బట్ జోస్ఫినా మేడంకి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా అంటే మెయిన్ కారణం మేడం. ఎందుకంటే 1 year ఫాలోఅప్ చేశారు నన్ను మేడం. 1 year ఫాలోఅప్ చేయడం వల్ల, థ్యాంక్ యూ మేడం, 1 year ఫాలోఅప్ చేయడం వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడడం జరిగింది. సో ఈ 1 year ఫాలోఅప్లో చాలాసార్లు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు మేడం, వద్దన్నా కూడా వినిపించట్లేదు ఈ మేడం, కానీ మా సార్ కూడా ఒప్పుకోలేదు. బట్ కాన్సెప్ట్ నాకు నచ్చింది, మా సార్కి నచ్చలేదు. తనకి నచ్చపోవడం వల్ల 1 year డిలే అయిపోయింది. బట్ 1 year తర్వాత ఫోర్స్ భరించలేక ఐడి వేసినాం. ఐడి వేసిన తర్వాత కూడా వర్క్ స్టార్ట్ చేసినాం. బట్ 100 మందికి ప్లాన్ చెప్పినా ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. 100 మంది మధ్యలో ఎన్నోసార్లు డిమోటివేట్ అయ్యాము. బట్ ది గ్రేట్ అప్లైన్ నరసింహ సార్ కూడా ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి మరీ అర్థం చేయించారు. నా వల్ల కాదు, నేను చెయ్యను ఈ బిజినెస్ అని కూడా అన్నాను. అండ్ టైలరింగ్ వర్క్ నాకుండే, చిన్నప్పటి నుంచి టైలరింగ్ నేర్చుకున్న 7th క్లాస్లో ఉన్నప్పుడే. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి చాలా దారుణం. నాన్నకి పెరాలసిస్, అమ్మ ఒక్కతే కష్టపడుతుండేది. నేను చెల్లి చదువుకోవాలనే కోరిక ఎంతుందో, టాపర్స్ కూడా మేమిద్దరం 10th వరకు కూడా. బట్ వెంటనే మాకు పెళ్లి చేయడం వల్ల సో మా ఆశలన్నీ కూడా నిరుత్సాహంగా మిగిలిపోయినాయి. బట్ ది గ్రేట్ సేఫ్ షాప్ ద్వారా ఈరోజు అన్ని ఆశలన్నీ చిగురించాయి కూడా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్. స్టార్టింగ్ చేశాము, 100 మందికి ప్లాన్ చెప్పినా ఎవరు రాకపోయినా నేనున్నాను మీకు సపోర్ట్గా అంటూ గ్రేట్ అప్లయన్స్ సపోర్ట్తో స్టార్ట్ చేసినాం జర్నీ. 101 ప్లాన్ అప్లయన్స్ సపోర్ట్తో స్టార్ట్ అయింది. ఐడి వచ్చింది. ఈరోజు కోరల్ లెవెల్లో ఉన్నాం. 2 years జర్నీ బిజినెస్లో. అండ్ టైలరింగ్ పూర్తిగా వదిలేసినాం. ఫుల్ టైం సేఫ్ షాప్లో దిగినాం, బుల్సై చెక్ తీసుకున్న తర్వాతనే. సో టూల్స్ తీసుకున్నాం. అండ్ ఈ క్రెడిట్ అంతా నా అప్లయన్స్ది ఎంతవరకు ఉందో నా ప్యారీ టీమ్ది కూడా అంతవరకు ఉంది. నా ప్యారీ టీం లేకపోతే నేను లేను, నా అప్లయన్స్ లేకపోతే కూడా నేను లేనమాట. సో అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో కంటిన్యూ చేసినాం. సో అనుకోలేదు, డాడీ ఎక్స్పైర్ అయ్యారు. లాస్ట్ సక్సెస్ ప్రివ్యూ సెమినార్లో డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఆ రోజు నేను ఇక్కడ మీటింగ్లోనే ఉన్నాను. సో 37 టీంతో, ప్యారీ టీంతో ఇట్లే మీటింగ్ అటెండ్ అయ్యాము. బట్ ప్లేస్ కూడా లేదు, వెనక చివర కూర్చున్నాం. సరిగా వినిపించలేదు, సరిగా కనిపించలేదు గురూజీ వాళ్ళు కూడా. బట్ ఒకటే మాట అన్నారు ఇదే స్టేజ్ మీద గురూజీ వాళ్ళు, వెనకెక్కడో మేము కూడా కూర్చున్నాం ఒకరోజు, ఈరోజు ఇక్కడ నిలబడ్డాం అని చెప్పారు. సో ఆ పాయింట్ నేను చాలా సీరియస్గా తీసుకున్నా. ఈరోజు గురూజీ వాళ్ళ సపోర్ట్తో ఇక్కడి వరకు వచ్చాను. సో థ్యాంక్ యూ గురూజీ. అండ్ అదేవిధంగా సార్, ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఎన్నో సాధించాలని అనుకుంటారు, ఎన్నో సాధించాలి, ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. బట్ అవకాశాలన్నింటిని కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటున్నాం. బట్ ది గ్రేట్ సేఫ్ షాప్లో 1 time షాపింగ్ చేసి 3 generation నామినీ ఫ్యాకల్టీ తీసుకోవచ్చు అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు మనం ఏ పని చేస్తున్నా పిల్లల కోసం చేస్తున్నాం. సో పిల్లల కోసం చేస్తున్నాం, మరి ఆ పిల్లల కోసం ఒక్కసారి షాపింగ్ చేయకూడదా అనుకొని స్టార్ట్ చేసినాం. ఈరోజు ఇందులో 3 తరాల నామినీ ఫ్యాకల్టీలో దొడ్డి దిలీప్ సార్ని చూస్తూ ఉన్నాం మనం. నిజంగా మేడంని గోవా వచ్చాను, ఫస్ట్ గోవా టార్గెట్ విన్ అయ్యి వెళ్ళాను. తర్వాత బ్యాంకాక్ వెళ్ళాను, దుబాయ్, ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ వెళ్ళి రావడం జరిగింది. కంటిన్యూస్గా ట్రిప్పులు వెళ్తూ ఉన్నాం. ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే నిజంగా హ్యాపీ ఎక్కడ ఉండదు.
ఆ మేడం కూడా మాతో జర్నీ చేసింది. అయితే నాకు ఒకటే అనిపించింది, ఈరోజు సార్ లేరు, మట్టిలో ఎక్కడో కలిసిపోయి ఉన్నాడు, బట్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అదే మనం కూడా ఆ పొజిషన్లో ఉంటే మన ఫ్యామిలీ రోడ్డున పడుతుంది, అవునా కాదా? కానీ సేఫ్ షాప్ ఒక్కటి ఇంత మంచి బెనిఫిట్ని ఇస్తుందంటే దాన్ని ఎందుకు చేయకూడదు? సో సీరియస్గా దిగినాం. అండ్ టీమ్కి కూడా ఇదే నేను ప్రతిదీ కూడా కంటిన్యూ చేపిస్తున్నాం. సో ట్రైనింగ్స్, ప్రతి ట్రైనింగ్లో డెసిషన్ తీసుకుంటారని తెలుసు. ఒక ట్రైనింగ్లో 1 స్టెప్ 4 ట్రైనింగ్లో డెసిషన్ తీసుకున్నాం. పర్పస్ ఉంది నాకు, మా నాన్న హెల్త్ గురించి ఒక పర్పస్తో నేను ఇక్కడికి వచ్చాను. డబ్బులు లేకపోతే ఆ డబ్బు ఇక్కడ సంపాదించి ఆ హెల్త్ రికవర్ చేయడమే కాకుండా ఎంతోమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనూ సేఫ్ షాప్లోకి ఎంటర్ అయ్యాను. సో థ్యాంక్ యూ. నా లైఫ్ డ్రీమ్ ఒకటే, హాస్పిటల్, ఫ్రీ హాస్పిటల్ కట్టించాలని చాలా కోరిక ఉంది. 100% ఇన్షాల్లా. అది ఏ పని చేసినా, నేను టైలరింగ్ వర్క్ చేసినా, టీచింగ్ ఫీల్డ్ చేసినా అది కంపల్సరీ అవ్వదు నాకు తెలుసు. బట్ సేఫ్ షాప్లో 100% అవుతుంది అనే నమ్మకం నాకుంది. అవుతుంది కూడా, అవుతుంది తప్పనిసరిగా. అందుకనే నిలబడ్డాం. అండ్ 100% గురించి నా కమిట్మెంట్ సేఫ్ షాప్లో డైమండ్ కాదు గురించి యూసీఏ అవ్వాలని చాలా ఉంది. యూసీఏ అవుతాను. అండ్ నా లెఫ్ట్ రైట్ టీమ్ని కూడా యూసీఏ చేపిస్తాను మా గురించి మీ బ్లెస్సింగ్స్తో. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గురూజీకి, గురుమాతకి కోటి కోటి ధన్యవాదాలు.